కుటుంబాన్ని భారాన్ని మోసుకుంటూ ముందుకు వెళ్ళడం దేవుని చిత్తం కాదు. ఈ అరణ్యం లాంటి చేదైన అనుభవాల గుండా నువ్వు ప్రయాణం చేయడం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తమని పాతకాలపు చింతకాయని నీ జీవితంలో రుద్దుకొని ఇప్పటిదాకా చస్తూ బతికావు, చాలు. ఇక నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ దేవుని చిత్తం అనే సోమరి మాటను నువ్వు పక్కకు పెట్టి నిజమైన దైవ చిత్తాన్ని కనుగొంటే నువ్వు చేరేది హోరేబుకే. కొట్టండి చెప్పండి గట్టిగా. స్తోత్రం. నువ్వు చేరేది హోరేబుకు. ఇప్పుడు హోరేబులో ఏముందంటే దేవుని ప్రత్యక్షత ఉంది. ఇప్పుడు మోషేకి కావాల్సిన తీర్మానం ఏంటంటే మందను అరణ్యపు అవతలకి నడిపించాలి. ఓయ్ నిన్నే, నీవు ఈరోజు చేయాల్సింది నీ మందను, నీ పరిచర్యను, నీ భారాన్ని, నీ పరిస్థితిని అనగా అరణ్యపు అవతలకి నడిపించు. నీ కష్టాలకి ఇంకా సమీపంగా కాదు, కష్టాలు దాటుకొని ద ఓవర్కమ్ టు ఆల్ ద విల్డర్నెస్ ఆఫ్ లైఫ్. నీ యొక్క శ్రమతో కూడిన జీవితం ఏదైనా అక్కడే కూర్చోకు, దాన్ని దాటడానికి రాత్రి ప్రయాణించు.